ఒక గొప్ప శుభవర్తమానాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వర్తమానాలు చెబుతూ వచ్చాం. అయితే దేవుని యొక్క చిత్తాన్ని ఇంకా బలపరుచుకోవటం కొరకు, అలాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే మన మధ్య బైబిల్ తరగతులు ఏర్పాటు చేయాలని తలస్తూ ఉన్నాం. అయితే బైబిల్ తరగతులు జరగాలి. అలాగే బైబిల్ తరగతులతో పాటు ప్రశ్నలు జవాబులు అనగా బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నాం. దయచేసి ఇప్పటికే మీరు ఎంతగానో ఈ యొక్క ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వర్తమానంతో పాటు ఇక అనేకమైనటువంటి పాఠాలు దేవుని ఎడల దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉండటానికి సిద్ధపరచబడదాం. అలాగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు జవాబులతో కూడా చక్కగా మనం ఉత్తేజితులమవుదాం. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుందాం, బలపరచబడదాం. అయితే ఈరోజు బైబిల్ పరిచయం గురించి మొట్టమొదటిగా ప్రారంభించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ అనేటువంటి పదము గ్రీకు పదం నుండి వచ్చింది. అయితే వీటికి బైబిల్లో రెండు భాగాలు కనిపిస్తున్నాయి. అవేంటి అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. అయితే ఇవి ప్రధానమైన ఘట్టాలుగాను ఒక రెండు ముఖ్యమైనటువంటి భాగాలుగాను మనకు కనిపిస్తున్నాయి. అయితే నిబంధన అనగా వీలునామా లేక చట్టము అని అర్థం వస్తుంది. అదే దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలతో మోషే ద్వారా ఒక నిబంధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కొత్త నిబంధన కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 1 కొరింథీ 3వ అధ్యాయం కానీ, హెబ్రీ 8వ అధ్యాయం 13వ వచనం కానీ, 9వ అధ్యాయం 16 నుంచి 17 వచనం, 10వ అధ్యాయము 9వ వచనం ఇలా చూడొచ్చు. అయితే పాత నిబంధనలో అయితే కనుక 39 పుస్తకాలు ఉన్నట్లుగా, కొత్త నిబంధనలో అయితే కనుక 29 పుస్తకాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మొత్తం పుస్తకాలు కలిపితే 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. అయితే పాత నిబంధనలో ఈ యొక్క 39 పుస్తకాల్లోనూ కూడా 5 భాగాలు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మొదటిది చట్టం గురించి మనం ఆలోచించవచ్చు. దీనిలో 5 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము ఇవి. అయితే రెండవది మనం చరిత్ర గురించి చూడవచ్చు. దీంట్లో 12 పుస్తకాలు ఉన్నాయి. అవి ఏంటంటే యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇవంటి పుస్తకాలు. అలాగైతే ఇక 3వ పుస్తకం చూస్తే పద్యకావ్యములు అని చెప్పేసి మనం విడదీసుకుని మనం చదువుకోవచ్చు. అవి ఏంటంటే యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు అనే వాటిని 5 పుస్తకాల కింద మనం విభజించవచ్చు. అయితే 4వదిగా మనం చూస్తే పెద్ద ప్రవక్తలు. ఇందులో 5 పుస్తకాలు ఉంటాయి. అవి యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు అనేవి. అయితే ఇక 5వ భాగంగా మనం చూస్తే చిన్న ప్రవక్తలు. ఇందులో 12 పుస్తకాలు ఉంటాయి. అవి హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. అయితే 5 భాగాలుగా చేయబడినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే కొత్త నిబంధనను కూడా 5 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. అయితే ఇందులో మొదటిది క్రీస్తు జీవిత చరిత్ర గురించి తెలియపరుస్తాయి. అయితే 4 పుస్తకాలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్త పుస్తకాలను మనం చెబుతూ ఉంటాం. అయితే రెండవది చరిత్రను గురించి తెలియపరుస్తూ ఉంటాయి. అయితే అపోస్తల కార్యములు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. వాటి చరిత్ర గురించి కూడా తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే 3వది పత్రికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే 12 పుస్తకాలు ఉన్నాయి. ఈ 12 వాటిల్లో రోమియోలకు, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1 తెస్సలోనియులకు, 2 తెస్సలోనియులకు, 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలోమోను, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా అని పత్రికలు. 5వదిగా మనకి చివరి గ్రంథం ఒకటి కనిపిస్తుంది. ప్రవచన గ్రంథం, ఒకే ఒక గ్రంథం, అదే ప్రకటన గ్రంథం. ఈ రీతిగా మనకి 5 విభాగాలుగా పాత నిబంధన, 5 విభాగాలుగా కొత్త నిబంధన,
ఇలా వివరించుకోవటానికి అర్థవంతంగా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇక దయచేసి ఈ యొక్క వివరణ మనం చూస్తూ ఉంటే కనుక 3 యుగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో 3 యుగాల గురించి వ్రాయబడినట్టుగా మనం చూడొచ్చు. అదేంటంటే మొదటిది పితరుల యుగం అంటారు. పితరుల యుగాన్నే మోషే కాలం కనుక మోషే యుగం అని అనొచ్చు. అయితే ఇది ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్న కాలం 2500 సంవత్సరాల కాలం. అయితే ఆ సమయంలో దేవుడు కుటుంబ యజమానులైన పితరులకు తన చిత్తాన్ని తెలియజేశారు. వారు దానిని తమ కుటుంబాలకు తెలియజెప్పారు. అయితే రెండవది మోషే యుగం మనం చూడొచ్చు. మోషే యుగము లేకపోతే కనుక యూదుల యుగం అని కూడా అంటూ ఉండొచ్చు. అయితే ఇది మోషే నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమయం వరకు 1500 సంవత్సరాల కాలం కూడా పట్టుతుంది. అయితే ఈ యుగంలో దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా ఆయన చిత్తాన్ని తెలియజేసినట్లుగా, అయితే క్రీస్తు శిలువ మీద చనిపోగానే ఆ పాత ధర్మశాస్త్రం ఒక చట్టంగా ఉండకుండా ఎత్తివేయబడినట్లుగా కొలస్సీ 2:14 మత్తయి సువార్త 5:17-19 వరకు, లూకా సువార్త 24:44 వరకు మనం చూడవచ్చు. అయితే మూడవది క్రైస్తవ యుగం. ఈ క్రైస్తవ యుగము అని అంటే ఇది క్రీస్తు శిలువ మరణంతో ప్రారంభమై ఆయన మరలా తిరిగి వచ్చే వరకు అమల్లో ఉంటుంది. అది 2200 సంవత్సరాలకు పైగానే అమల్లో ఉన్నది. అయితే ఈ యుగాలలో దేవుడు క్రీస్తు ద్వారా కొత్త నిబంధన ద్వారా మానవుడితో మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 17:5 కానీ, యోహాను సువార్త 20:30-31, 2 తిమోతి 3:16-17 కానీ. అయితే ఈ పితరుల యుగాన్ని గురించి అయితే కనుక కొంచెం అంటే నక్షత్రం వలె బలమైనటువంటి నక్షత్రం యొక్క కాంతిని పొందుకోలేనట్లుగా మినిమిన్నాడుతున్నట్టుగా నక్షత్రపు యొక్క కాంతి వలె ఉంది అని చెప్పవచ్చు. అయితే మోషే యుగం అయితే కనుక చంద్రకాంతి వలె ఉందని, క్రీస్తు యుగం అయితే కనుక సూర్యక్రాంతి వలె పోల్చబడిందని ఇలా పోలికలు అనేవి తెలియపరచుకోవచ్చు. అయితే బైబిల్ గ్రంథాన్ని 400 మంది గ్రంథకర్తలు రాయటం జరిగింది. అయితే 1600 సంవత్సరాల కాలంలో. అయితే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు కూడా ఉన్న కాలంలో ఇవన్నీ కూడా లిఖించబడినట్లుగా మనం చూడవచ్చు. అయితే అది ఆదిమ హెబ్రీ, అరబిక్, గ్రీకు భాషల్లో కూడా వ్రాయబడటం జరిగింది. అయితే గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరణల వల్ల వ్రాసినట్లుగా కూడా మనం చూడవచ్చు. 2 పేతురు 1:21 కానీ, 2 తిమోతి 3:16-17, 1 కొరింథీ 2:13. అయితే బైబిల్ దేవుని వాక్యమై ఉన్నది. హెబ్రీ 1:1-2 మనం దానికి కలపకూడదు, దాని నుండి తీసివేయకూడదు, దానికి బదులుగా ఇంకొకటి ఉంచకూడదు. ద్వితీయోపదేశకాండం 4:2, సామెతలు 30:6, ప్రకటన గ్రంథం 22:18-19, మత్తయి సువార్త 24:35. అయితే చివరికి మానవులందరూ కూడా దేవుని వాక్యం మూలంగా తీర్పు తీర్చబడతారు. యోహాను సువార్త 12:48. అందుకని సూటిగా మనకు తెలియపరిచేది ఏంటంటే బైబిల్ ఒకటి సమస్తము కూడా ఎలా కలిగిందో తెలియపరుస్తుంది. ఆదికాండం 1-2 అయితే కనుక మానవుని ప్రారంభం గురించి మనకు చెప్తుంది. అలాగే వైజ్ఞానికంగా, చారిత్రకంగా కూడా ఇవి యథార్థమని నిరూపించబడింది. పురుషుడు, స్త్రీ దేవుని స్వరూపమందు చేయబడినట్లుగా కూడా మనకు తెలియజేస్తుంది. మానవునిలో ఉన్న ఆత్మ అంతం లేనిది. అది దేవునికి ఆదికాండం 1:26 కానీ, 27 కానీ, మత్తయి సువార్త 10:28 కానీ, ప్రసంగి 12:17 కానీ ఇవన్నీ వివరాలు తెలియపరుస్తూ ఉంటాయి. అయితే మానవుడు ఎట్లా పాపం చేశాడో, పడిపోయాడో, మరణాన్ని సంక్రమించిందో అవన్నీ కూడా మనకు తెలియజేస్తుంది 3వ అధ్యాయం. లేఖనాలు మోషే యొక్క చరిత్రని, అతడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి ఎట్లు విడిపించాడు బైబిల్ చెప్తుంది. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఎట్లు ఇవ్వబడిందో మనకు బైబిల్ బాగా తెలియపరుస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో అయితే కనుక
అయితే యేసుక్రీస్తు జననాన్ని గురించి, కన్యకైన మరియ గర్భం ఉద్భవించడం గురించి బైబిల్ తెలియపరుస్తుంది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. అయితే యేసుక్రీస్తు జీవితాన్ని గురించి, అపోస్తలుల గురించి, సిలువపై ఆయన మరణాల గురించి బైబిల్ మనకు తెలియజేస్తుంది. యేసు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానాల గురించి బైబిల్ మనకు తెలియజేస్తుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 1-4 వరకు. ఆయన సజీవుడై తిరిగి లేచి తండ్రి అయిన దేవుని వద్దకు ఆరోహణమాయను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయితే క్రీస్తు తన శరీరమును, దేహమును అప్పగించి ఆయన ఒక చక్కటి సంఘముగా ఆయన ఈ భూమి మీద తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ పాపం నుండి ఎట్లు విముక్తుడు కాబడగలడు అనేది బైబిల్ మాత్రమే తెలియపరుస్తుంది. మానవుడు క్రీస్తు సువార్త ద్వారా విని రోమ 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం, రోమ 10:10లోను పాపముల విషయమై మారు మనసు పొందడం, అపోస్తల కార్యములు 17:30 క్రీస్తునందు విశ్వాసమును ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. మార్కు 16:16 అపోస్తల కార్యములు 2:38 లాగా. అయితే ఈ రీతిగా మనం ఈ బైబిల్ ఎలా దేవుని ఆరాధించాలో తెలియపరుస్తుంది. అయితే ప్రతి ఆదివారం కూడుకోవాలని, ప్రార్థన చేయాలని, దేవుని వాక్యం పఠించాలని, పాటలు పాడుకోవాలని, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలని, కానుకలు ఇవ్వాలని, క్రైస్తవ జీవితాన్ని ఎట్లా జీవించాలో దేవుని వాక్యం మనకు వివరిస్తున్నట్లుగా 2వ పేతురు 1వ అధ్యాయం 5-11 వచనం వరకు, లేకపోతే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, 22వ అధ్యాయం 14వ వచనం కూడా తెలియపరుస్తుంది. అయితే చివరిగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో బైబిల్ కూడా తెలియపరుస్తుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడింది, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. హెబ్రీ 9వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు మరలా రాబోచున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3వ వచనం వరకు. ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతులు పరలోకమునకును, దుష్టులు దుర్మార్గులు నిత్య నరకానికి పంపబడతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. నువ్వు బైబిల్ని నమ్ముతున్నావా? మీరు బైబిల్ని నమ్మితే, వాటి బోధలకు లోబడినటువంటి వారు మాత్రమే ఇప్పుడు రాబో లోకమందు కూడా ఆశీర్వదింపబడతారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా. అందుకని ఈ యొక్క బైబిల్ పరిచయం మీకు వివరించి తెలియపరచడం జరిగింది. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి, కూలంకషంగా ఆలోచించండి, నెమ్మదిగా వినడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటిలో నుండే మనము ఈ యొక్క బైబిల్ తరగతితో పాటు కొన్ని ప్రశ్నలు, జవాబులు మనకి సందేశమైన తర్వాత, తరగతి అయిన తర్వాత మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియపరచబడుతూ ఉంటాయి. దయచేసి ఈ రీతిగా మనము ఆగస్టు నెలలో మొదటి వారం నుండే ఈ రీతిగా బలపరచబడటానికి, ప్రోత్సహించబడటానికి సిద్ధపడదాం. ఈ యొక్క బైబిల్ యొక్క పరిచయం ఏదైనా ఇంకా అర్థం కాలేని పక్షంలో అడగండి, మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను మీ హృదయంలో పదిలిపరిచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో, బైబిల్ జ్ఞానంతో, దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి విద్యార్థికులము, బైబిల్ జ్ఞానంతో నింపబడిన విద్యార్థికులము అవుదుముగాక. థ్యాంక్ యూ. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇక నుంచి బైబిల్ తరగతి మరియు ప్రశ్నల జవాబులు కూడా ఉంటాయి. వీటికి సామర్థ్యము కొలది, అంటే మా కమిటీ వారు, మా సంఘం వారు వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొన్ని బహుమతులు కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. అవి బైబిల్ రూపంలో కానీ, డైరెక్ట్గా ఫోన్పే చేసి అమౌంట్ పంపించే రూపంలో కానీ కొన్ని బహుమతులు మా సామర్థ్యంను బట్టి మీకు అందించడానికి సమ్మతిస్తున్నాం. దయచేసి అనేకమైనటువంటి విషయాలు
ఇది ప్రారంభ దశ మాత్రమే. ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు, లోతైనటువంటి అధ్యయనాల్లోనికి మనం ముందున్నటువంటి రోజుల్లో వెళదామని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తూ, ప్రోత్సహించినటువంటి వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. నా పేరు జీవన్ రాజు, వడలి, పెనుగొండ మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దయచేసి ఈ యొక్క పరిచర్యల కోసం, మరి మా కుటుంబం కోసం, అలాగే ఈ యొక్క పరిచర్యలు విస్తరించబడటం కొరకు బైబిల్ తరగతులు, అలాగే ప్రశ్న జవాబులు, ఈ యొక్క బహుమతులు, ఈ కార్యక్రమాలు కూడా ఇంకా ఘనంగా జరిపించబడగలిగినట్లుగా ప్రతి విషయంలో కూడా మీ ప్రోత్సాహం అందించాలని ప్రేమపూర్వకంగా కోరుతూ, ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియపరచండి. 9603055078 ఈ ప్రార్థన అవసరాల కోసం ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు, లేకపోతే వాట్సాప్ పెట్టచ్చు. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలండి.